రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ ప్రచారంలో దూకుడు పెంచింది బీఆర్ఎస్. అధినేత కేసీఆర్ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టబడుతుండటంతో ప్రచారం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. మిర్యాలగూడతో ప్రారంభం కానున్న ఈ యాత్ర వచ్చే నెల మే 10వ తేదీన సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో ముగియనుంది. 17 రోజుల పాటు సాగే ఈ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్, ప్రణాళికలు అన్నీ సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో తెలంగాణ ప్రగతి రథంగా చెబుతున్న ఈ బస్సుకి ప్రత్యేక పూజలు చేయించారు. రేపు ఉదయం తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర మొదలవుతుంది. మొదటి రోజు కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా మిర్యాలగూడ చేరుకునే వరకు దాదాపు 100 వాహనాల భారీ కాన్వాయ్ కేసీఆర్ బస్సును అనుసరిస్తుంది. పెద్ద ఎత్తున ఈ బస్సు యాత్రకు ఏర్పాట్లు జరిగాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలలోపు స్థానికంగా రైతులు, మహిళలు, యువత, ఇతర వర్గాలతో కేసీఆర్ భేటీ అవుతారు. అనంతరం స్థానిక నేతలతో మీటింగులుంటాయి. సాయంత్రం వాతావరణం చల్లబడిన తర్వాత రోడ్ షోలు మొదలవుతాయి. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులకు మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేస్తారు. రోడ్ షోలు ముగిసిన తర్వాత రాత్రి బస వద్దకు చేరుకుంటారు కేసీఆర్. అక్కడ మరోసారి స్థానిక నేతలతో సమావేశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. అయితే ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ప్రచారానికి వచ్చి అనంతరం తిరిగి అక్కడికే వెళ్లిపోయేవారు. కానీ ఈసారి మాత్రం 17 రోజుల పాటు ఆయన ఇంటికి దూరంగా కేవలం ప్రచారంలోనే ఉండేందుకు నిర్ణయించుకున్నారు. ఇక కేసీఆర్ ప్రచారంలో ముఖ్యంగా కాంగ్రెస్ పాలనపై విమర్శలు ఘాటుగా ఉంటాయని తెలుస్తుంది. గత బీఆర్ఎస్ పాలనతో పోలిక చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ప్రజలకు వివరిస్తారు. బీఆర్ఎస్ పాలన అవసరాన్ని ఆయన నొక్కి చెబుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన లోక్సభ ఎన్నికల్లో సత్తా చూపించాలని, ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల ఏమాత్రం అభిమానం తగ్గలేదని నిరూపించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, రేపటి నుంచి ప్రారంభమయ్యే కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించి ఫుల్ అప్డేట్స్ ఏంటి? ఇక ఎన్నికల రంగానికి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికల రంగానికి మాత్రం ఇక కేసీఆర్ సిద్ధమయ్యారు. అందులో భాగంగానే బస్సు యాత్ర ఇక రేపటి నుండి ఇక బస్సు యాత్ర, ఆ బస్సు యాత్రతో ప్రజల మధ్యలోకి వెళ్ళబోతున్నారు. ప్రజా సమస్యలపైన ఇక ఏదైతే మాకు ఎందుకు ఓట్లేస్తే మేము ఏం చేయబోతున్నాము, కేంద్రంలోనైనా ఇక ఎక్కువ స్థానాలు మాకు ఇవ్వడం వల్ల తెలంగాణ గలం, తెలంగాణ యొక్క బలమే ఇక బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గొంతు ఖచ్చితంగా ఇక పార్లమెంట్ పరిధిలో వినిపించాలి. లేదనంటే పార్లమెంట్లో వినిపించకపోతే తెలంగాణ సమస్యలన్నీ కూడా ఎక్కడికక్కడే ఉండిపోతాయి. ఆ సమస్యలపైన నిరంతరం గలమెత్తుతాము. కాబట్టి ఖచ్చితంగా మాకు ఓట్లేయాలి, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించాలంటూ కూడా కేసీఆర్ ఇక బస్సు యాత్రలకు సిద్ధమయ్యారు. రేపు ఉదయం బస్సు యాత్ర మొదలవుతుంది. తర్వాత 10 గంటల వరకు ఏదైతే కార్నర్ మీటింగ్స్, మిగతా సందర్భాల్లో మిర్యాలగూడ నుంచి ఈ యొక్క బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది. మిర్యాలగూడలో చాలామంది ప్రధానంగా రైతులను కలుస్తారు. రైతులతో పొలం బాట కార్యక్రమం ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు రైతుల పొలాల వద్దకు వెళ్తారు. పొలాలలో జరుగుతున్న ఏదైతే సాగునీరు, ఇప్పటికీ వరి కోతలు అయిపోయాయి, ఇంకా అక్కడక్కడ పూర్తిగా పంట నష్టపోయిన వారందరినీ కూడా పరామర్శించే ప్రయత్నం చేయబోతున్నారు. ఆ పరామర్శల్లో ఖచ్చితంగా రైతుల ఎజెండా, మేము గతంలో ఏది ఇచ్చాము, గతంలో సాగు తాగునీటికి మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మేము రైతులను ఆదుకున్నాము, ఇప్పుడు ఈ 100 రోజుల పరిపాలనలో ఏ విధంగా మీరు ఇబ్బంది పడుతున్నారనేది కూడా ప్రధానంగా రైతులకు వివరించే ప్రయత్నం చేస్తారు. ఇక రెండో అంశం, ఇక రాష్ట్రంలో 100 రోజుల పరిపాలనలో అన్ని 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక ఎక్కడ కూడా ఈ యొక్క 6 గ్యారెంటీలను అమలు చేయలేదు. ఆ 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రధానంగా రైతులకు సంబంధించి రైతు బంధు, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ కాలేదనేది కూడా ఈ 2 అంశాలను ప్రధానంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. మొట్టమొదటిగా ఎజెండా, రైతుల ఎజెండా, ఆ తర్వాత ప్రధానంగా ఈ 100 రోజుల కాంగ్రెస్ పరిపాలన పైన ఇక ధ్వజమెత్తబోతున్నారు. దాంతోపాటు బీజేపీ దేశవ్యాప్తంగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ తెలంగాణ పైన ఒక చిన్న చూపు చూసింది. తెలంగాణకు ఏ విధమైన అభివృద్ధి చేయలేదు. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం ఏ విధంగా కూడా అభివృద్ధి చేయదు. కాబట్టి ప్రధానంగా పార్లమెంటులో గొంతు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించాలి. ఇక బీజేపీకి సంబంధించి బీజేపీని, కాంగ్రెస్ను కాదని మాకు ఎక్కువ స్థానాలు కట్టబెట్టాలనేది కూడా ప్రధానంగా కేసీఆర్ ప్రజలకు చెప్పబోతున్నారు. దాంతోపాటు ఆయన రేపు మాట్లాడబోయే అంశాలపైన ప్రధానంగా క్యూరియాసిటీ ఉంది ప్రజలలో. ఖచ్చితంగా ఏం అంశాలు తెర మీదకి తీసుకొస్తారు, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఇప్పటి వరకు ఇక నల్గొండ సభ చూసాము, ఆ తర్వాత చాలా సభలు చూసాం. కానీ
నేరుగా ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు. ప్రజల గురించి సంబంధించి పొలంబాట కార్యక్రమంలో వెళ్ళినప్పటికీ కూడా రైతులకు సంబంధించిన ఎజెండాను అంటే కొన్ని అంశాలు మాత్రమే మాట్లాడిన సందర్భం కనబడ్డది. కానీ ఇప్పుడు ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇప్పుడు ఈ 100 రోజుల పరిపాలన, ప్రధానంగా కాంగ్రెస్ గతంలో చేసిన పరిపాలన ఏ విధంగా ఉంది, మేము వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ 100 రోజులలో పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ అన్ని అంశాలు నేరుగా ప్రజలతోటే చర్చించబోతున్నారు. కాబట్టి చాలామందికి క్యూరియాసిటీ ఉంది ఖచ్చితంగా కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనేది. ఇక కేసీఆర్కి సంబంధించి మనం ఇప్పుడే చెప్పుకున్నట్టుగా రైతుల ఎజెండా, తర్వాత ప్రజా సమస్యలపైన ప్రధానంగా ఈ 10 సంవత్సరాలలో ఖచ్చితంగా మేము రైతు బంధు టైంకి ఇచ్చాము. ఆ తర్వాత గ్రామానికి సంబంధించిన గ్రామంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రధానంగా అన్నీ ఇంప్లిమెంటేషన్ చేశాం. ప్రధానంగా ఏదైతే రైతు బంధుని ఇచ్చాం, దాని తర్వాత ఇక మొత్తం అభివృద్ధి మేము ఏదైతే గతంలో చెప్పినామో మా మేనిఫెస్టోలో పెట్టామో ఆ మేనిఫెస్టోకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకుంటూ వచ్చాము. తెలంగాణకు సంబంధించిన ఉద్యమ పార్టీగా ఉన్న మా పార్టీ ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన 10 సంవత్సరాలు ఖచ్చితంగా అభివృద్ధి చేశామనేది కూడా ప్రధానంగా కేసీఆర్ చెప్పబోతున్నారు. దాంతోపాటు ఇటు బీజేపీని అటు కాంగ్రెస్ను ఇక ఇరుకున పెట్టే విధంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. దాంతోపాటు ఈ యొక్క యాత్రకు సంబంధించి ఎక్కడెక్కడ కార్నర్ మీటింగ్స్కి సంబంధించి, అదేవిధంగా సాయంత్రము ప్రొద్దున 8 నుంచి 10 గంటల వరకు ఈ యొక్క పొలంబాట కార్యక్రమం ఉంటుంది. తర్వాత ప్రధానంగా ఈ బస్సు యాత్రల ద్వారా గ్రామాలలో అంటే ప్రతి పార్లమెంట్ పరిధిలో దాదాపు 4 అసెంబ్లీ పరిధిలో గ్రామాలను టచ్ చేసుకుంటూ వారందరికీ కూడా అక్కడక్కడ మీటింగ్స్ పెట్టుకుంటూ వారందరికీ అంటే వారందరికీ సంబంధించి ఎక్కడెక్కడైతే ఆగుతారో ఆ కార్నర్ మీటింగ్లలో చిన్న చిన్న సభలు పెట్టే ఆలోచన ఉంది. దాంతోపాటు వీటన్నిటికీ సంబంధించి ఆ మేనిఫెస్టో అక్కడున్న స్థానికంగా ఉన్న నాయకులకు సంబంధించి ఆ బాధ్యతలను అప్పగించారు. నాయకులే వీటన్నిటి రూట్ మ్యాప్ను కూడా క్లియర్ చేయాలి. తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి ఈవినింగ్ 10 గంటల వరకు ఈ యొక్క అంటే కార్నర్ మీటింగ్స్ ఉంటాయి. ఆ కార్నర్ మీటింగ్స్లో ప్రధానంగా నేరుగా ప్రజలకు కలిసి ఆ తర్వాత మధ్యాహ్నము ఏదైతే కార్యకర్తల ఇళ్లలోనే భోజనం చేస్తాడో, తర్వాత రాత్రి కూడా ఇక కార్యకర్తలతోటే మమేకమై ఆయన భోజనం కూడా వాళ్ళతో కలిసి చేసే పరిస్థితి ఉంది. మొత్తానికి ఇక కేసీఆర్ ఉద్యమ పార్టీ అంటే ఉద్యమంలో ఉన్న కేసీఆర్ ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుండి నడిపించారో ఆ విధంగానే అప్పుడున్న రోజులను గుర్తు చేస్తూ మరొక మారు ప్రజల మధ్యలోకి వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయబోతున్నారు. ఆ ప్రయత్నానికి సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఇదంతా ఎడ్జ్ అవుతుందా పార్టీకి సంబంధించి? ఇక ఎప్పటికైతే కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి కేసీఆర్కు అంటే బీఆర్ఎస్ పార్టీకి చాలా తక్కువ స్థానాలు వస్తాయని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఇంకా కొన్ని సర్వేలు అయితే 8 నుంచి 10 సీట్లు వస్తాయనేది కూడా కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. మొత్తానికి కేసీఆర్ బయటకు రావడం, కేసీఆర్ ప్రజల మధ్యలోకి వెళ్ళడం మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక కొత్త ఎడ్జి కాబోతుంది. ఎందుకంటే ఎన్నికలలో కేసీఆర్ ప్రజల మధ్యలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ గతంలో మేము చేసిన పరిస్థితి ఏంది, ఇప్పుడున్న పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ పరిస్థితి ఏంది, మాకెందుకు ఓటేయాలి, ఈ అన్ని అంశాలకు సంబంధించి ప్రజలకు చెప్తే మాత్రం కొంత ఎడ్జ్ అవుతుంది అనేది కూడా బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. ఖచ్చితంగా నాయకులు ఎక్కువగా సీట్లు వస్తాయి, ఖచ్చితంగా బీఆర్ఎస్లో పూర్వ వైభవం వస్తుంది అనేది కూడా నాయకులు భావిస్తున్నారు. మొత్తానికి ఇక కేసీఆర్ ఈ యొక్క యాత్ర ఏ విధంగా ఉండబోతుంది అంటే యాత్ర ద్వారా బీఆర్ఎస్ శ్రేణులలో నూతన ఉత్తేజంతో పాటు బీఆర్ఎస్కు పెచ్చవుతుందా లేదనంటే బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశము ఉండబోతుందా అనేది మాత్రం ఇక కాలమే నిర్ణయించాల్సిన పరిస్థితి ఉంది. తేజస్వి.